హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీ లైఫ్లో మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఇది ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు, ఓకేనా? ఓకే, చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే? అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకే? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. లైక్ చేయండి, క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, డీప్ డైవ్. ట్రాన్స్ఫరెన్స్, memory, release, devotion, pillar, spark, play. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ అన్సెంట్ ట్రీ. ఓకే, వీటిని వేరే డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, డీప్లీ డవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఓకే, ఇక్కడ ప్రజెంట్ పర్సన్ మీకు చాలా డీప్గా కనెక్ట్ అవుతున్నారు అని యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఉంది, ఓకే? ఏ పర్సన్ అయితే తను మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి అండ్ దూరం పెట్టారు. ఈ పర్సన్ మీతో కొంతమందితో చెప్పి ఉండొచ్చు మ్యారేజ్ చేసుకుంటాను అండ్ వేరే పర్సన్ దగ్గర తనకి మనశ్శాంతి అనేది దొరకడం లేదు. అక్కడి పర్సన్ వారితో ఆ స్పార్క్ కానీ ఆ కనెక్షన్ అనేది ఆ పర్సన్ అక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నారు. తన లైఫ్లో మీరు ఉండాలి, సింగిల్ అయితే మ్యారేజ్ చేసుకుంటాను, మ్యారేజ్ పర్సన్ అయితే లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని పర్సన్ అని చెప్పి, సో ఇక్కడ మీతో చాలా డీప్గా కనెక్ట్ అయిన తర్వాత పర్సన్ దూరం పెట్టేసి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోవడం లాంటిది ఏదో జరిగింది, ఓకే? ఆ పర్సన్ మళ్ళీ ఇక్కడ మీ లైఫ్లో ఎంటర్ అవ్వాలి అని పర్సన్ చూస్తున్నారనమాట. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే దూరం పెట్టారో, మీరు కావాలనుకొని ఏ పర్సన్ అయితే దూరం పెట్టారో, మీరే కావాలి, మీరే తన ప్రపంచం అనే పర్సన్ అయితే చెప్పి ఉన్నారు. అలాంటి పర్సన్ మాట తప్పి తను దూరంగా వెళ్ళిపోయి ఉంటే అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవుతారండి, ఓకే? ఈ పర్సన్ వచ్చే ముందు మీకు 111 నెంబర్ కనిపిస్తూ ఉండొచ్చు అండ్ ఇక్కడ మీ ఇంట్యూషన్ కూడా మీకు చెప్తుంది. ఇక్కడ థర్డ్ ఐ ఉంది కదా, మీ ఇంట్యూషన్ అనేది ఈ పర్సన్ వచ్చే ముందు మీకు డెఫినెట్లీ సంకేతం లాంటిది పంపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎమోషనల్లీ మీకు చాలా కనెక్ట్ అవుతున్నారు. మీరు అందరికీ ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు, మేల్ ఆర్ ఫీమేల్ అండి. అంటే 10 మందికి మీరు లైఫ్లో ఎలా ఉండాలి అనేది చెప్పే పర్సన్ అనమాట. మీరు ఒక రోల్ మోడల్ లాగా, ఓకే? అలాంటి పర్సన్ని దూరం చేసుకున్నాను అనే బాధ ఈ పర్సన్కి చాలా వెంటాడుతుందన్నమాట. ఇంత మంచి పర్సన్ని, ఇంత టాలెంటెడ్ పర్సన్ని దూరం చేసుకున్నాను, దేనికి పనికిరాని పర్సన్ని చూస్ చేసుకున్నాను అనే పర్సన్ మనసులో చాలా బాధ అయితే ఉంది, ఓకే?
చాలా బాధపడుతున్నారు. అండ్ అందరూ ఉన్నా సో తను లోన్లీగా ఫీల్ అవ్వడము అలా కూడా ఈ పర్సన్ తన మనసులో ఆ ఫీలింగ్ అయితే ఉంది. తను హీల్ అవుతున్నారు. తను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అనేది తను చేసుకోవాలనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ తనకు తెలియకుండానే ఈ పర్సన్కి మీకు సంబంధించిన జ్ఞాపకాలు తనకి చాలా వెంటాడుతున్నాయండి. ఇక్కడ మీకు సంబంధించిన తన దగ్గర మెసేజెస్ కానివ్వండి, లేదా ఏదైనా గిఫ్ట్ ఉండొచ్చు తన దగ్గర. మీరు కలిసి తిరిగిన ప్లేస్కి పర్సన్కి అవి చాలా గుర్తుకు రావడము, తను ఒంటరిగానే ఆ ప్లేస్కి వెళ్ళడము అలాంటిది కూడా జరుగుతుంది. ఓకే, ట్రాన్స్ఫరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీ ఎనర్జీలో మీరు ఉన్నారనుకుంటున్నారు. పర్సన్ తన లైఫ్లో మాత్రం ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేదు. తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి మీరు చాలా ఇచ్చి ఉన్నారండి, కానీ ఈ పర్సన్ తన లైఫ్లో ఏదైతే కోల్పోయారో, ఎవరైతే తనని దూరం పెడుతున్నారో వారి గురించి పర్సన్ చాలా ఆలోచించారనమాట. కానీ మీరు తన కోసం మీరు ఉన్నారు అనే ఆ ధైర్యం ఈ పర్సన్కి మీరు ఇస్తున్నారు. కానీ తను మిమ్మల్ని పట్టించుకోవడం లేదనమాట. తను ఎక్కడో ఆలోచిస్తాం, తన లైఫ్లో నుంచి ఏదైతే దూరం అయిపోయిందో దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఇక్కడ లవ్ ఇస్తున్నారు, ఇక్కడ కఫ్ ఆఫర్ అనేది మీరు ఈ పర్సన్కి ఇస్తున్నారు, కానీ తను పట్టించుకోవడం లేదనమాట. తప్పదు అన్నట్టుగా తను తీసుకుంటున్నారు, కానీ మనస్ఫూర్తిగా ఈ పర్సన్ తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, కానీ ఇప్పుడు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అంటే పర్సన్ విషయంలో మీరు విసిగిపోవడం కానీ, ఇంక ఈ పర్సనే ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు అని మీరు అనుకోవడం కానీ, ఈ పర్సన్ బిహేవియర్ తన ప్రవర్తన సో తను ఇంకా అంతే అన్నట్టుగా మీరు వదిలేయడం ఏదో జరిగిందండి. ఇంకా తన కర్మకి తనని వదిలేశారనమాట. తనంతలో తనే చేంజ్ అవ్వాలి, ఎవరు ఎన్ని చెప్పిన పర్సన్ మారరు అని మీకు అర్థమైంది. కాబట్టి ఇంకా మీరు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు. మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట. అప్పుడు పర్సన్ చూడండి చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అరే పర్సన్ ప్రతిసారి నన్ను చేస్తారు, ప్రతిసారి కాల్ చేస్తారు, ఎందుకు కాల్ చేయడం లేదు, ఎందుకు ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు. ఈ పర్సన్ని నేను పట్టించుకోకపోయినా, తను నన్ను పట్టించుకోకపోయినా తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో ఈ పర్సన్కి అర్థం కావడం లేదనమాట. మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి. మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. టెంపుల్కి వెళ్ళడము, పూజలు చేసుకోవడము, లేదా కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, మీ టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడము, మీ లైఫ్లో మీరు బిజీ అవుతున్నారు. ఈ పర్సన్ పూర్తి ధ్యాస అనేది మీ మీద ఉందన్నమాట. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారండి పర్సన్. తను చేంజ్ అవ్వాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండి ఉంటారు. ఈ రిలేషన్లో ఈ పర్సన్ వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారండి. కానీ మీరు హ్యాపీగా ఉండేసరికి పర్సన్ గొంతు దాకా వచ్చిన మాట నోటి నుంచి బయటకు రావడం లేదనమాట. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని చూసి కానీ మాట్లాడాలి అంటే పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట. మీరు చాలామంది చాలా బిజీ అయిపోతున్నారనమాట మీ కెరియర్ విషయంలో. ఇక్కడ మీరు లెట్ గో చేయాలి అన్నట్టుగా చూపిస్తుందండి రీడింగ్ ప్రకారం. అండ్ ఇక్కడ చాలామందిలో ఫియర్స్ అనేది ఉంది. ఓకే, ఆ ఫియర్స్ కూడా వదిలేసేయండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక భయం అనేది మిమ్మల్ని ముందడుగు వేయకుండా ఆపేస్తుంది. ఓకే, ఆ భయాన్ని వదిలేయండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. మెమొరీ కార్డ్కి క్లారిఫికేషన్. చూడండి మీ మీద ఈ పర్సన్కి ఎంత ఫ్యాషన్ ఉంది, ఎంత కేరింగ్ ఉంది, ఎంత లవ్ ఉంది.
తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారండి. పర్సన్ మీ మెమొరీస్ ఏదైతే ఉన్నాయో మేబీ పాస్ట్లో కావచ్చు, రీసెంట్లో కావచ్చు, దానికి సంబంధించిన జ్ఞాపకాలు అనేది పర్సన్ని చాలా వెంటాడుతున్నాయి అన్నమాట. ఒకప్పుడు చూడండి పర్సన్ మీ మీద తను చాలా కేరింగ్ చూపించారు, చాలా లవ్ చూపించారు. అండ్ పర్సన్ మీకు 1 డేలో 3-4 టైమ్స్ కాల్ చేయడము, మాట్లాడము. మీరు ఈ పర్సన్కి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదనమాట, దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, మీరు ఎప్పుడైతే పర్సన్ని కేర్ చేయలేదో అన్ని రోజులు ఈ పర్సన్ మీ వెంట పడ్డారు. మీ ఎమోషన్స్ మీరు ఇవన్నీ రోజులు మీరు హ్యాపీగానే ఉన్నారు. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ ఈ పర్సన్ మీద మీరు ఎప్పుడైతే చూపించారో లవ్, కేరింగ్, అప్పటి నుంచి ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసి ఉండొచ్చు మీకు. ఓకే, సో ఈ పర్సన్ ప్రజెంట్ మాత్రం మీకు సంబంధించిన జ్ఞాపకాలు అనేది తనని చాలా వెంటాడుతున్నాయండి. తన లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ ఇక్కడ మేనిఫెస్ట్ అని చేస్తున్నారు. ఇక్కడ మెమొరీ, మీకు సంబంధించిన జ్ఞాపకాలు తనని చాలా వెంటాడుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పర్సన్కి మీరు పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తే సరిపోతుంది. అండ్ మీ మాటల్లోని అండ్ మీ నడవడిక, సో తన మీద ఎంత లవ్ అనేది ఉంది, ఎంత కేరింగ్ అనేది ఉంది ఈ పర్సన్కి తెలుసు అన్నమాట. కానీ తను చెప్పరు, ఓపెన్ అవ్వరు అనమాట తను. ఓకే, ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ చాలా ఇయర్స్ అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది అనుకుంటే కూడా ఈ పర్సన్ మీ నెంబర్ని తను అన్బ్లాక్ చేయడము, మళ్ళీ బ్లాక్లో పెట్టడం అలా కూడా చేస్తూ ఉన్నారండి. అంటే పర్సన్ తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట. బ్లాక్లో నుంచి తీసేస్తారు, మళ్ళీ మీరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు ఆన్లైన్లో అలా చూసేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ బ్లాక్లో పెట్టేసి వెళ్ళిపోవడము. అంటే పర్సన్ తను మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అనుకుంటున్నారు, కానీ తను మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉన్నారనమాట. అన్బ్లాక్ చేసినప్పుడు పర్సన్ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అనే ఇంటెన్షన్ కూడా తనకు ఉంటుంది, కానీ ఎందుకులే అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడ 7 of Swords అనమాట. అంటే సీక్రెట్గా మిమ్మల్ని పర్సన్ గమనిస్తూ ఉండడం. ఫేక్ అకౌంట్ కావచ్చు, ఫేక్ నెంబర్ నుంచి కాల్ చేయడం కావచ్చు, ఫేక్ నెంబర్ నుంచి మీకు మెసేజ్ చేయడం కావచ్చు, అలా కూడా కొంతమందికి జరుగుతుంది. ఓకే, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు, హీల్ అవుతున్నారు. ఈ పర్సన్ తనని మర్చిపోవడానికి మీరు చాలామంది ట్రై చేస్తున్నారు, తన గురించి ఆలోచించడం లేదు. అప్పుడు ఈ పర్సన్కి ఇక్కడ టెలిపతిక్ మెసేజ్ లాంటిది నడుస్తూ ఉంటుంది ఇద్దరి మధ్యలోకి. మీరు ఎప్పుడైతే తన గురించి ఆలోచించకుండా ఉంటారో అప్పుడు ఈ పర్సన్కి తనలో ఏదో తెలియని భయం అనేది ఉంటుంది. ఓకే, అంటే మీరు ఆలోచించడం లేదు, మీ లైఫ్లో మీరు బిజీ అయిపోతున్నారు, అండ్ లేదా తనని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు, తనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఈ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీద పెడతా ఉంటారు. సీక్రెట్గా గమనించడము, ఫేక్ అకౌంట్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావడము, అలా కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ఓకే, రిలీజ్ కార్డ్కి క్లారిఫికేషన్. నేను కప్స్ అండి. మీ పర్సన్ తను చేసిన తప్పులు తనకు తెలుస్తున్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని చూస్ చేసుకుని ఉంటే వారు ఎంత కంట్రోలింగ్ పర్సన్, ఎంత పొగరున్న పర్సన్, ఈ పర్సన్ని ఎంత కంట్రోల్లో పెట్టడానికి వారు ట్రై చేస్తున్నారు, ఈ పర్సన్ మైండ్ ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు, మీ విషయంలో లేనిపోని చెప్తా ఉండడం, కల్పించి చెప్పడము, మిమ్మల్ని దూరం పెట్టాలి అనే ఇంటెన్షను థర్డ్ పార్టీలో ఉంది. ఆ ప్రతిదీ పర్సన్కి తెలుస్తుంది అనమాట. అంటే మీరు ఎలాంటి వారు కాదు, ఈ పర్సన్ తన మనసుకి తెలుసు. కానీ థర్డ్ పార్టీ ఏ విధంగా చెప్తున్నారు, ఎవరి మీద ఎక్కువగా ఉంది కోపం, ద్వేషం, ఎవరి గుణం ఎలాంటిది ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట. కాబట్టి తను రియలైజ్ అవుతున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది.
మీ దగ్గరికి రావాలని ఉంది తనకి. కానీ ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. పర్సన్ మిమ్మల్ని చేరుకోకుండా మీ దగ్గరికి రాకుండా ఎవరో ఈ పర్సన్ని ఆపుతూ ఉండొచ్చు. మీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ కూడా ఈ పర్సన్కి థర్డ్ పార్టీ దగ్గర ఉండదు. తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ. 24/7 ఈ పర్సన్ మైండ్లో మీరు రన్ అవుతారు. వేరే వారి మాటలు పట్టేసి పర్సన్ మిమ్మల్ని చాలా తక్కువగా చేసి చూడొచ్చు, తక్కువ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం ఎలా ఈ పర్సన్ ఎందుకోవాలి, ఎలా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చేస్తే ఈ పర్సన్ నేను ఇద్దరం కలిసి ఉంటాము అనే దాని మీదే పర్సన్ పడ్డారనమాట. తన లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలి అని పర్సన్ కలలు కని ఉన్నారు. అలాంటి క్వాలిటీస్, అలాంటి గుణాలు అంటే అన్ని సద్గుణాలు అనేది మీలో ఉంటాయన్నమాట. ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతుంది అది. ఓకే, ఒక పర్సన్ పట్ల ఎలా కేరింగ్ చూపించాలి, ఎలా బాధ్యత అనేది తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకోవాలి, ప్రతిదీ మీకు తెలుసు. ఫ్యామిలీ పట్ల ఎంత కేరింగ్గా ఉండాలి, ఒక పర్సన్ పట్ల ఎంత కేరింగ్గా ఉండాలి, ఒక పర్సన్ విషయంలో మనం ఎలా మాట్లాడాలి, ఎవరు హర్ట్ అవ్వకుండా బాధపడకుండా మన నడవడిక అనేది ఎలా ఉండాలి అనేది మీకు చాలా బాగా తెలుసు అనమాట. ఓకే, అలాంటి గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వచ్చారు. కానీ వేరే వారి పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన, లేనిపోని చెప్తా ఉండడం వలన పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటిది కూడా జరిగి ఉంటుంది కొంతమందికి. ఓకే, డెవోషన్ కార్డ్కి క్లారిఫికేషన్ హ్యూమన్స్. మీ ఫోకస్ అంతా ప్రజెంట్ మీరు వేరే దాని మీద పెడుతున్నారండి. మీ కెరియర్ మీద హీల్ అవ్వడానికి ట్రై చేయడము, అందంగా తయారవ్వడము. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తను ఎంత బాగా రెడీ అయిందో చూడండి. ఒక క్వీన్ లాగా ఉన్నారు వారు. ఓకే, అంటే మీ ఫోకస్ అంతా మీరు ఈ పర్సన్ మీద నుంచి తీసేస్తున్నారు. ఇక్కడ లెట్ గో అవుతున్నారనమాట. ఇక్కడ మీరు ఈ పర్సన్ని లెట్ గో చేస్తున్నారు. తనని అసలు పట్టించుకోవడం లేదు మీరు. ఈ పర్సన్ విషయంలో మీరు ఎలా హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి మీరు చాలా అందంగా తయారవ్వడం కానీ, అంటే ఇక్కడ మీ సోల్ని మీరు సంతృప్తి అనేది చెందాలి కదా, మీ ఆత్మని మీరు సంతోష పెట్టాలి కదా. మనసు అనేది ఆల్రెడీ పర్సన్ విషయంలో చాలా గాయపడి ఉంది. ఓకే, ఎలా హీల్ అవ్వాలి అంటే ఏం చేస్తే నేను హీల్ అవ్వగలను, ఏం చేస్తే ఎలా ఉంటే ఈ బాధల నుంచి నేను బయటపడగలను అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మీరు ఎంచుకున్న దారి, మీరు చాలా బాగా అందంగా రెడీ అవ్వడం కానివ్వండి, అంటే చాలా బ్యూటిఫుల్గా తయారవ్వడము, కొత్త హెయిర్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడము, మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడము, మీ ఫేస్లో గ్లో అనేది పెరగడము, మీరు దాని మీద అంటే మీరు బ్యూటీ మీద ఎక్కువగా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్ అని ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోవడం కానీ, హ్యాపీగా వారితో టైం స్పెండ్ చేయడం కానీ, అలా దాని మీద చాలామంది ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్లో చాలా నెగిటివిటీ ఉందండి, అది మీరు భరించలేకపోతున్నారనమాట. ఒక పర్సన్లో ఇంత సాడిజం అనేది ఉంటుందా అనే భయం మీకు వచ్చిందనమాట. అంతకుముందు ఈ పర్సన్ చూపించింది ఒక ఫేసు, మీరు ఎప్పుడైతే తన మీద డిపెండ్ అయిపోయి ఉన్నారో అప్పుడు చూపించేది ఇంకొక ఫేస్ అనమాట తనలో. ఓకే, ఈ 2 ఫేసెస్ అనేది అంటే తనలో 2 ముఖాలు అనేది ఉన్నాయి మీ పర్సన్లో. ఓకే, అది మీరు భరించలేకపోతున్నారనమాట. చాలా కంట్రోలింగ్ నేచర్, చాలా నెగిటివ్గా మాట్లాడము, తన మాటలతోనే తన యాటిట్యూడ్ అనేది అది మీరు భరించలేకపోతున్నారండి. పిల్లర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఓ బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ఈ
ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చూసి తను చాలా ఏడుస్తూ ఉండొచ్చు, చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ తను ఏమనుకున్నారంటే ఆ పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టేయడం లాంటిదన్నమాట. ఓకే, అది కొన్ని రోజులకే పడిపోతుంది. ఓకే, అలాగే మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో అలాగే చేశారు. అంటే తనకి బయట ఏదైతే ఉన్నాయో అది చూసి పర్సన్ వారిని చూసేసుకోవడము, మిమ్మల్ని పర్సన్ పక్కకు పెట్టడము, అంటే వారి ముందు మీరు ఎంత అని పర్సన్ వారిని చూసేసుకున్నారు, కానీ అది కొన్ని రోజులకే కూలిపోయిందనమాట. ఆ రిలేషన్ అనేది ఎక్కువ రోజులు నిలబడలేదు, లేదా ఇద్దరికి సెట్ అవ్వడం లేదు. వారు చాలా కంట్రోలింగ్ పర్సన్ ఉండొచ్చు, చాలా పొగరగల పర్సన్ ఉండొచ్చు. మీ పర్సనే పొగరగల పర్సన్, మీ పర్సనే కంట్రోలింగ్ పర్సన్. అంటే వీరిని మించిన వారు వారనమాట. కాబట్టి ఇద్దరికి పడడం లేదు. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి మళ్ళీ మీ వైపు వస్తున్నారు. ఈ పర్సన్ కంటికి ఇప్పుడు మీరు దేవత, దేవుడు అలా కనిపిస్తున్నారనమాట. ఎంప్రెస్ కార్డ్ వచ్చింది, ద చారియట్ కార్డ్ వచ్చింది. అంటే ఈ పర్సన్తో తన రిలేషన్ అనేది ఎండ్ అయిపోవడం, ఇక్కడ మళ్ళీ మీతో రిలేషన్ అనేది నిలబడుతుంది అని చూపిస్తుంది అనమాట. మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు. ఓకే, ప్రజెంట్ పర్సన్ మాత్రం తను చాలా సాడ్గానే ఉన్నారండి. ఇక్కడ డివోర్స్ ప్రాబ్లం లాంటిది కూడా ఉండొచ్చు. మేబీ పర్సన్ని తను అదే పర్సన్తో డివోర్స్ తీసుకుంటాను, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా కొంతమందికి చెప్పి ఉండొచ్చు. తనని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదుకోగల దేవత, దేవుడు అది మీరే అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ అతి తొందరలోనే మీరు చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారండి. మీ లైఫ్లో మీరు చాలా గాఢంగా ప్రేయర్ చేస్తున్నారు ఏదో జరగాలి అని, అది జరగబోతుంది అనమాట. మీ లైఫ్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉండబోతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ అలా ఉంటారనమాట. దేనికి లెక్క చేయరు, మీకు అవసరమే లేదనమాట. మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. సో చాలు, ఈ లైఫ్ మీరు ఎన్ని రోజుల నుంచో మీరు మేనిఫెస్టింగ్ చేశారు, బాధపడ్డారు, కుమిలిపోయారు ఇది జరగాలని, అలాంటిది ఏదో జరగబోతుంది. అంటే మీ సక్సెస్ ఎలా ఉంటుందంటే అది ఎంతమంది వచ్చి అడ్డుకోవాలి, ఈ సక్సెస్ మీకు రాకుండా ఆపాలి అని ఎంతమంది వచ్చి ప్రయత్నం చేసినా వారు ఏం చేయలేరన్నమాట. ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్, మీ చుట్టూ సరౌండింగ్, మీ పర్సన్, అంటే మీరు చేసే ప్లాన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటిదంటే బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టేయడం లాంటిది, కానీ మీరు అలా కాదనమాట. ఓకే, అంటే మీరు చేసే పనులు మీకు ఫ్యూచర్లో కూడా బెనిఫిట్స్ అనేది తీసుకొస్తుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అని ఇక్కడ మెసేజ్. ఓకే, ఇక్కడ కిడ్ గురించి వెయిట్ చేసే వరకు కిడ్స్ వస్తారు, అతి తొందరలోనే మీరు గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటారండి. అండ్ ఎవరో ఒక పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే పర్సన్ మీ లైఫ్లో కూడా ఎంటర్ అవుతారు. ఈ పర్సన్ వచ్చాకనే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది అనమాట. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, ఒక న్యూ పర్సన్ కావచ్చు, మీ పాస్ట్ పర్సన్ కావచ్చు. మీరు ప్రజెంట్ 5 of Cups ఉన్నారు, అంటే చాలా బాధపడుతున్నారనమాట. ఈ బాధ నుంచి విముక్తి అనేది దొరకబోతుంది అనమాట. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓ బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారండి. ఎందుకో ఈరోజు రీడింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మీ లైఫ్లో ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. కొంతమందికి పర్సన్ మీ క్రష్ కూడా ఉండొచ్చు. సో పర్సన్ మీతో ఉంటేనే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, తన ఫ్యూచర్ కూడా హ్యాపీగా ఉంటుంది, మీ దగ్గర లవ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పార్క్ అనేది పర్సన్ అదే పర్సన్తో ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమందికి మీ పర్సన్ చాలా లవబుల్ పర్సన్ అండ్ చాలా ఎమోషనలీ, అంటే కొంతమందికి సైలెంట్ ఉండే పర్సన్ అండ్ కొంతమందికి మాత్రం చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ మనీ మైండెడ్ పర్సన్, అలా కూడా కొంతమందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, తనకి ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడి పర్సన్ ఒక క్షణం కూడా ఉండలేరనమాట. మీరు ఈ పర్సన్ని ఏ రోజు దూరం పెట్టారు,
తను ఎన్ని తప్పులు చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, అనుకునే పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ద వరల్డ్ అండి, మీ ప్రపంచం ఏదో చేంజ్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో దానికి పూర్తి ఆపోజిట్ అనేది మీ లైఫ్ అనేది ఉండబోతుంది. చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఓకే, ఇక్కడ కర్కాటకం, వృచ్చికం మీన రాశి పర్సన్, అండ్ వృషభం కన్యా మకర రాశి పర్సన్, మేషం సింహం ధనుసు రాశి పర్సన్. వీళ్ళైతే వచ్చారు. ఇంకా ఏదైనా వస్తే చెప్తాను. ఓకే, సైన్స్. ఓకే, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకుని లైక్ చేసి చూడండి. ఓకే, ప్లే కార్డ్కి క్లారిఫికేషన్. డెత్ అండ్ రిబర్త్. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. ఇక్కడ దాదాపుగా మీ పాస్ట్ పర్సన్ చూపిస్తుంది మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఇలాగే ఎండ్ అవ్వకూడదు. ఈ పర్సన్ మీ వైపు నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నారండి. మీ వైపు నుంచి పర్సన్కి ఏదో కావాలి, మరి ఫినాన్షియల్గానా, మరి ఇంకేదైనా ఉండొచ్చు. సో పర్సన్ మిమ్మల్ని మాత్రం తను దూరం పెట్టాలి అని పర్సన్ అనుకోవడం లేదు. మీతో రిలేషన్ ఇలాగే కొనసాగాలి కానీ దూరం అవ్వకూడదు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా ఏజ్ అనేది చాలా అయిపోయిందండి, సో లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేదు, లైఫ్ ఇలాగే అయిపోతుందేమో అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా. సో చూడండి, ఇక్కడ ఏజ్ అనేది బాడీకి మాత్రమే ఉంటుందండి, సోల్కి ఉండదు. ఓకే, చిన్నవారికైనా పెద్దవారికైనా అందరికీ హ్యాపీగా ఆడాలి పాడాలి అనే కోరికలు ఉంటాయి కదా. సో అలాగే మీరు నా ఏజ్ అయిపోతుంది అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్లో అని కూడా ఇక్కడ మెసేజ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇక్కడ హ్యాపీగా ఇక్కడ ఆడుతున్నారు ఒక నది ఒడ్డున వెళ్ళేసి. ఓకే, అలా మీరు కూడా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అనే బాధ అనేది పడకూడదు అనమాట. వారు వచ్చి మీకేం ఫుడ్ పెట్టారు కదా, రేపు మంచన పడితే వారు వచ్చి మిమ్మల్ని చూడరు కదా. కాబట్టి ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి. అని మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు కాకుండా, తప్పు దారిలో కాకుండా మీరు చేసే పనులు ఇంకొకరికి హాని కలగకుండా ఉండండి, అది చాలు. ఓకే, సో ఇక్కడైతే మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్న, మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది. ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందో మళ్ళీ రీబర్త్ అనేది చూపిస్తుందండి ఈరోజు రీడింగ్ ప్రకారం. ఓకే, ఇక్కడ కోర్ట్ కేసెస్లో ఉన్న వారికి కూడా జస్టిస్ అనేది మీ వైపు రాబోతుంది అనమాట. మీరు చాలా హ్యాపీగా ఉండే విధంగానే జస్టిస్ అనేది రాబోతుంది. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా మనకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండవు, అదంతా క్లియర్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లైమ్ చేసుకోండి. చాలా మటుకి ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం. మేషరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు, కోపంగా ఉండడము, ఎవరినో మీరు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు. అండ్ వృషభ రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో అది జరగాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మిథున రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, కొంతమంది టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ తులారాశి వారు ఎవరితో అయినా మీకు ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు అనుకుంటూ ఉంటారనమాట.
అండ్ వృశ్చిక రాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది ఈరోజు. అండ్ ధనురాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు, మీ ఎనర్జీ ఎవరికి ఇవ్వరు. అండ్ కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదా మీ సరౌండింగ్లో ఎవరైనా మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండొచ్చు ధనురాశి వారికి. అండ్ మకర రాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్ని కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, రీజనల్ ఉంటుంది. అండ్ మీనరాశి వారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట, మేబీ ఏం చేయాలో అర్థం కాక, అండ్ కొంచెం ఫియర్స్ అనేది కూడా ఉంటాయి మేషరాశి వారికి అండ్ మీనరాశి వారికి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.